హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి చక్కటి హ్యాండ్లూమ్ ఖాదీ ఖాదీ దాని మీద జామ్దానీ స్టైల్ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా వచ్చేసాయండి. చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. అండ్ కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అద్దిరిపోయాయి వీడియో అంతా కూడాను. సో వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. దానికన్నా ముందు మీ అందరికీ చక్కగా నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. ఈ మధ్యన చాలా మంది కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యారనమాట. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ మెసేజ్ చేయడమే, నేను మీ ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నా అండి, ఎన్ని రోజులు తెలియలేదంట. చాలా మంది అదే చెప్తున్నారు, ఇన్ని రోజులు తెలియలేదు. చాలా ఛానల్స్ ఫాలో అవుతున్నాము, బట్ ఇప్పటి నుంచి మీ కలెక్షన్స్ కూడా ఫాలో అవుతున్నాం. చాలా బాగున్నాయి. అలా చాలా మంది చెప్పిన వాళ్ళు చాలా చాలా మంది పర్చేస్ చేశారు, తీసుకొని ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు అందరూ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. నాకు మంచిగా అనిపించి మీకు జస్ట్ షేర్ చేసుకుందాం అనిపించింది అండి. సో లైక్ చేయండి, వీడియోని చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేయండి, నాకు ఇంకా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కూడాను లైక్ చేస్తే. సో వీడియో చూసేద్దాము, వీడియో మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి గ్రీన్ ఆపిల్ కలర్ అండి. అసలు ఎంత బాగుందో. దాని మీద చూసారా ఈ మందార్ పువ్వు డిజైన్ వచ్చేసరికి జామ్దాని స్టైల్ అయితే ఎలా ఉంటుందో అలా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత తేలిగ్గా ఉందండి. హ్యాండ్లూమ్ అని చెప్తున్నాను కదా, హ్యాండ్లూమ్ లెనిన్ అనమాట. సో ఇది సారీ చక్కటి మందార పువ్వుతోటి దగ్గరగా చిన్న చిన్ని పువ్వు డిజైన్ వచ్చింది. బార్డర్ వచ్చేసరికి మనకి అక్కడక్కడ బార్డర్లో కూడా హైలైట్ చేశారు. జామ్దాని స్టైల్ అనేసరికి మీరు బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, డిజైన్ అది డీసెంట్ ఉందన్నమాట. సో ఇది పళ్ళు, ఇది పళ్ళు వస్తుంది. దీని ప్రైస్ ఎంత అనుకున్నారు? 1950లో ఉందండి. 1950, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా మనకి 48 వరకు వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. బ్లౌజ్ కొంచెం డార్కర్ షేడ్ వచ్చింది. చక్కగా వీవింగ్ బూటీస్ వస్తాయి. చాలా బాగుంది. చక్కటి హ్యాండ్లూమ్ ఖాదీ సారీస్ అనమాట అన్నీ కూడాను. భలే మెత్తగా ఉన్నాయండి, అసలు ఎక్కడ ఇబ్బంది లేదు. మనకి రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ ఇది కూడాను బాగుంది. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మంచి పింకిష్ పీచ్, ఇది కూడా బాగుంది. బేబీ పింక్ కూడా కాదు, పింకిష్ పీచ్. సో ఇది పళ్ళు. బాగున్నాయి కలర్స్, అవి పేస్టల్ షేడ్లో వచ్చాయి అన్నీ కూడాను. లైట్ షేడ్స్ కావాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. సో మందార పువ్వు అయితే నాకు భలే నచ్చిందండి, దీని మీద వచ్చిన పువ్వు. సో మొత్తం అంతా ఇలా వస్తుంది అనమాట. కట్టుకుని ఇలా బార్డర్ పెట్టుకుంటే ఇట్లా వస్తుంది కదా, బాగుంది. జస్ట్ 1950లో ఉంది. మొత్తం శారీ అంతా మనకి దగ్గరగా చిన్న చిన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మళ్ళీ పైన బార్డర్ ఏమో ఇలా వస్తుంది, కింద బార్డర్ కూడా సేమ్ ఇంతే. ఒకటి పెద్ద బంచ్ వచ్చింది, ఒకటి సింగిల్ పువ్వులా వచ్చింది. పైన అయితే అన్నీ ఒకలాగే వచ్చాయి. ఈ మాత్రం గ్యాప్లో వచ్చింది పైన, కింద మాత్రం మనకి దగ్గరగా వచ్చాయి. ఒకటి పెద్ద బంచ్, ఒకటి చిన్న బంచ్ అట్లా వచ్చింది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఆల్టర్నేటివ్ అట్లా ఉన్నాయి. సో పళ్ళు ఇది. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. 1950. బ్లౌజ్ దీనికి ఇంకొంచెం డార్కర్ షేడ్ వచ్చింది. సో ఇది ఎంత బాగుందో చూడండి. కొంచెం కలనేత మిక్స్లా అనిపిస్తుంది, బట్ అట్లా ఏం లేదు, బాగుంది. మంచి ఖాదీ శారీస్. ఇంకొకటి వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో అండి, చాలా బాగుంది ఈ కలర్ కూడాను. ఈ కలర్ మీద, ప్రతి కలర్ మీద పువ్వు బాగా కనిపిస్తుంది చూసారా. ప్రతి కలర్ మీద మందార పువ్వు బాగా హైలైట్ అవుతుంది. అబ్బా 1950కి చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం పల్చగా అనిపిస్తుంది, బట్ మేనేజబులే అండి, అంత పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు, బాగుంది. పళ్ళు ఇది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఏం కలర్ అంటాము ఎగ్జాక్ట్ తెలియట్లేదు అండి, కొంచెం కాంట్రాస్ట్ షేడ్లో ఉంది, బాగుంది. యాస్టీస్ వస్తుంది, మళ్ళీ వివింగ్ బుట్టి కూడా వస్తుంది, గోల్డ్ కలర్ వివింగ్ బుట్టి. సో ఇది మంచి లెమన్ ఎల్లో. మీరు ఇట్లా స్టెప్స్ పెట్టి వేసుకునేసరికి ఇలా వస్తుంది కదా, ఇలా ఉంటుంది. చక్కగా వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఎంత బాగుంటాయండి ఇలాంటివి. హాయిగా ఉన్నాయి, తేలిగ్గా మెత్తగా, ఎక్కడ శారీ గుచ్చుకోవడం, గీరుకోవడం, పట్టేయడం
ఇరిటేషన్ ఉండడం అలా ఏమీ లేదు. 1950 అవి. ఇది వచ్చేసరికి ఇది కూడా ఖాదీ హ్యాండ్లూమే అనమాట. సో ఇది మంచి ఆలివ్ గ్రీన్, ఎంత బాగుందో ఈ గ్రీన్ కూడాను, లైట్ ఆలివ్ గ్రీన్ బాగుంది. పళ్ళు చూడండి ఎంత స్పెషల్గా ఉందో. సో ఇది మొత్తం శారీ అంతా మల్టీ కలర్స్ తోటి చక్కటి డాట్స్ అనమాట. సో రెండు వైపులా ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది. చూసారా ఎంత బాగుందో, ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ టైప్ వచ్చింది బార్డర్. శారీ ఆల్ ఓవర్ మొత్తం డాట్స్ డిజైన్ చాలా బాగుంది. సో ఇలా వస్తుంది, మొత్తం వచ్చిందండి శారీ అంతా కూడాను. సో పళ్ళు వచ్చేసరికి ఎంత బాగా హైలైట్ చేశారో, మంచిగా ప్యారెట్స్ పువ్వులతోటి చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2100. దీనికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. నాకు తెలిసి ఇందులో ఉన్న మిక్సింగ్ కలర్ ఇదొకటి మ్యాచింగ్ వేసేసుకోవచ్చు మీరు కాంట్రాస్ట్గా. సో ఇది సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది దీనికి, మంచి ఆలివ్ గ్రీన్. 2100. ఇది హైట్ కూడా మనకి 48 వరకు వచ్చాయండి. 48 ఇంచెస్ హైట్ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా పెద్దగా ఏం లేదు. సో ఇంకొక కలర్ వచ్చేసరికి ఇది కూడా మంచి పీచిష్ పింక్. సో అన్నీ ఒకలాంటి ఫ్యాబ్రిక్స్ అనమాట ఇప్పుడు చూపించేవన్నీ కూడాను, చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అసలు అదిరిపోయాయి చూసారా. మంచి డీసెంట్ వీడియో అంతా కూడాను. ఇది బార్డర్ రెండు వైపులా మనకి ఇలా ఎంబ్రాయిడరీ తోటి హైలైట్ చేశారు. మల్టీ కలర్ అనమాట, డాట్స్ చక్కటి డాట్స్ తోటి హైలైట్ చేశారు. శారీ అంతా వస్తుంది. పళ్ళు ఇది బ్లౌజ్, దీనికి కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్. 2100. సో ఇంకొక కలర్ వచ్చేసరికి ఇది ఏమంటాము, సీ గ్రీనా, పర్ల్ గ్రీన్, పర్ల్ బ్లూ ఉంటుంది చూడండి, ఆ టైప్లో వచ్చింది. యాస్టీజ్ వస్తుంది కదా, లైట్ బ్లూ, స్కై కలరా, లైట్ బ్లూ కలర్ అనమాట. చాలా బాగుంది ఈ కలర్ కూడా, పేస్టల్ షేడ్ అండి అన్నీ కూడాను. సో ఇది చక్కగా సోబర్గా ఉన్నాయి డిజైన్స్ అవి కూడాను. దీని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్. ఇది రెండు వైపులా ఒకలాగే ఉంది, ఎక్కడ ఏమీ తేడా లేదు. సో డాట్స్ కూడా మంచి హైలైట్ ఉన్నాయి. ఇది పళ్ళు, బ్లౌజ్ యాజ్ యూజువల్ ప్లెయిన్ బ్లౌజ్. 2100. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. సో ఇది కుర్చీల దగ్గరికి వచ్చేసరికి ఇలా కిందకి వస్తుంది అనమాట. కింద వరకు ఏంటంటే చాలా పైకే ఉన్నాయి ఇవి డాట్స్. ఇంకొకటి వచ్చేసరికి ఇది ఇంకా హెవీ, దాంట్లోనే మంచి హ్యాండ్లూమ్ ఖాదీలోనే మొత్తం ఇది పార్సీ వర్క్ అంటాము తెలుసా కదా అండి. పార్సీ వర్క్ మంచి కాస్ట్లీ వర్క్ అనమాట. దాని రిప్లికా లాగా ఎంబ్రాయిడరీ తోటే వచ్చింది. ఇది సేమ్ పార్సీ వర్క్ లాంటి డిజైన్ అనమాట, ఎంబ్రాయిడరీ డిజైన్. చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది. మొత్తం అంతా చూసారా, మంచి స్కై కలర్. ఇప్పుడు చూపించింది ఇది ఒకటే సేమ్ కలర్, ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది. బార్డర్ చూసారా, మంచి పార్సీ వర్క్ టైపు, రెండు వైపులా బార్డర్ని హైలైట్ చేశారు. బట్ లైట్ షేడ్ అయితే కాదు, మరీ లైటింగ్ కాదు, అలా మరీ బ్రైట్ కాదు, బాగుంది. ఇది కలర్ ప్రైస్ వచ్చేసరికి 2700. సో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ, మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఇదిగోండి, ఎక్కడ ఇబ్బంది లేదు వర్క్ తోటి, చాలా నీట్గా ఉంది. మంచి ఫైన్ వర్క్ వచ్చింది. పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది. కుర్చీల దగ్గరికి వచ్చేసరికి కింద పార్ట్ ఇట్లా వస్తుంది అనమాట. కిందన వచ్చేసరికి ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో నాకు తెలిసి ఈ బ్లౌజ్ కన్నా ఇందులో ఉన్న కాంట్రాస్ట్ కలర్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు ఇది కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే శారీ అంతా కూడా మొత్తం హైలైట్ అయ్యింది కాబట్టి సేమ్ సెల్ఫ్ కలర్ వేసుకున్న ప్లెయిన్ బాగుంటుంది. 2700. సో కలర్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. పళ్ళు షోల్డర్ ఫుల్ వచ్చేస్తుంది. శారీ కుర్చీల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. ఇంకొక కలర్ ఉంది ఇందులో, మంచి ఎల్లో అండి, చాలా బాగుంది. హల్దీస్కి వాటికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. పార్సీ వర్క్ అంటాం చూడండి, అలాంటిదే, దాని రిప్లికా అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్.
ఎంబ్రాయిడరీ తోటి చేశారు ఇదంతా. సో ఇది బోర్డర్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. ఇలా ఉంది శారీ అంతా. ఇది పళ్ళు, పళ్ళు షోల్డర్ ఫుల్ వచ్చేస్తుంది. బ్లౌజ్ 2700. మంచి కలర్ఫుల్గా ఉంది కదా అండి శారీ. అలాగే డీసెంట్గా అనిపిస్తుంది, తేలిగ్గా ఉంది తెలుసా అండి. అంటే అంత హెవీ వర్క్ వచ్చినా సరే చాలా తేలిగ్గా ఉంది. మీరు ఈ ఫోల్డింగ్లోనే చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు శారీ అయితే. మంచి పీచ్ పింక్, సేమ్ కలర్స్ రిపీట్ అయినట్టున్నాయి మొత్తం అన్ని, కాకపోతే డిజైన్స్ వేరున్నాయి చూసుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క ప్రైజ్. ఇది అబ్బా ఎంత బాగున్నాయో అన్నీను. చక్కగా ఉన్నాయి కలర్స్ అయితే. దాని మీద వచ్చిన వర్క్ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది. సేమ్ ఇంకా మనకి చేతితో కుట్టినట్టే ఉందండి, ఎక్కడ మనకి మిషన్ ఎంబ్రాయిడరీలా తెలియట్లేదు. పార్సీ వర్క్ అది కూడా బాగుంది. సో బ్లౌజ్, సో మొత్తం అంతా ఇలాగే వస్తుంది అనమాట. 2700. మనకి కుర్చీల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా వస్తుంది కింద పాట. సో ఇది, సో నేను వేసుకున్న శారీ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. ఇది ప్రైస్ ఇప్పుడైతే జస్ట్ 1900లో ఉంది. చక్కటి క్రష్డ్ అనమాట, క్రష్డ్ టిష్యూ. సో ఎక్కడ శారీ అయితే నిలబడట్లేదు చూసారా, క్రష్డ్ కదా నిల్చుంటుందేమో అనుకుంటారేమో, బట్ పళ్ళు ఇది ఇలా వస్తుంది. సన్నటి ఇలా స్కేలప్ బార్డర్ టైప్ వచ్చింది, ఇలా ఉంది. మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది. జస్ట్ ఇప్పుడు 1900లో ఉంది. వేసుకుంటే అసలు చాలా తేలిగ్గా ఉన్నాయండి ఇవి. చాలా చాలా బాగుంది, పర్సనల్గా నాకు బాగా నచ్చింది. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి దీనికి సేమ్ ఇదే మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట. మెరూన్ బ్రిక్ కలర్ ఉంది చూసారా, మనకి బార్డర్లో ఏదైతే ఇలా హైలైట్ అయ్యిందో మళ్ళీ దీనికి చిప్ వర్క్ కూడా ఇచ్చారు. సో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. సో అంతే అండి, అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే చక్కగా ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి, ఏదైతే శారీ నచ్చిందో. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. ఒక్కసారి బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఉండదు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.